దేవుడు ఖచ్చితంగా మీ ప్రయాసకు తగిన ప్రతిఫలం దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి ఎప్పుడైతే మనం సమర్పణ కలిగి ఉంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. మనం ఆయనకి సమర్పణ కలిగి పని చేస్తున్నప్పుడు ఆయన మనకు కూడా ఎలా పని చేస్తాడండి? సమర్పణ కలిగే పని చేస్తాడండి. అర్థమవుతుందా? యోనాను దేవుడు సంరక్షించడానికి సముద్ర గర్భములో దేవుడు ఉన్నాడండి. యోనా తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపుడే, నేను మరణించడానికి తగినటువంటి వాడిని, బ్రతకడానికి తగిన వాడిని కాదు అని తన తప్పును తెలుసుకున్నప్పుడు దేవుడు యోనాను ఆశీర్వదించి బలపరిచి తన బలమైనటువంటి చేతుల కింద బలంగా వాడుకున్నాడు. కనుక ప్రియమైనటువంటి వారు, తప్పులందరూ చేస్తారు, కానీ మన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడటమే దైవికమైనటువంటి లక్షణం. ఇక్కడ జకర్యా ప్రార్థన గూర్చి దూత అంటుంది, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ నీకు కుమారుని కనును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యాతో దూత అంటుంది, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ నీకు ఒక కుమారుని కట్టుంది. అయితే జకర్యా మాట వింటూ ఉన్నాడు కానీ మరి జకర్యాకు ఆ మాట యందు ఏమి లేదట తెలుసండి? నమ్మిక లేదు. ఎందుకు నమ్మిక లేదంటే వాళ్ళు బహుకాలము గడిచినటువంటి వృద్ధులండి. జకర్యా ఎలిజబెత్ బహుకాలము గడిచినటువంటి వృద్ధులండి. దూత మాట్లాడుతూ ఏమంటుందట, నీ భార్య నీకు ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదురు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమునైనను మద్యమునైన తాగక తన తల్లి గర్భమును పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇజ్రాయేలు అనేకులను ప్రభు అయినటువంటి వారి దేవుని వైపునకు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. గనుక నీకు సంతోషమును మహదానందమును కలుగును. అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారు పెళ్ళైన కొన్ని సంవత్సరాల వరకు కూడా బిడ్డలు పుట్టకపోతే ఇక్కడికి తిరుగుతారు, బలంగా ప్రార్థన చేస్తారు. ఇక ప్రయోజనం లేదు అన్నప్పుడు ఏం చేస్తారు? దాన్ని ఏం చేస్తారు? మర్చిపోతారండి. ఇంకా లేరనే విషయాన్ని మర్చిపోతారు. జకర్యా జీవితంలో కూడా చాలా కాలం అయిపోయిందండి, బహుకాలం గడిచిన వృద్ధులేండి. అయితే ఇప్పుడు దేవుడు దర్శించి ఏమంటున్నాడు తెలుసండి? నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కంటుంది, అతనికి యోహాను అని పేరు పెడతారు. అతను పరిశుద్ధాత్మని నిండుకొనినటువంటి వాడై ఈ భూమి మీద అనేకులను, అంటే ప్రజలను, అనేక మంది ప్రజలను వారి దేవుని తట్టు తిప్పుతాడు. తండ్రుల హృదయమును బిడ్డల తట్టు తిప్పుతాడు. అవిధేయుల హృదయమును దేవుడు మారుస్తాడు. ఏలి యొక్క ఆత్మయు ఏలి యొక్క శక్తి గలవాడై ఉండి అతని ద్వారా నీకేమొస్తుంది? సంతోషము ఆనందము కలుగుతుందని జకర్యాతో చెప్పారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకనికరము ఎలిజబెత్ పొందడానికి గల కారణం ఏంటో తెలుసండి? యాజకుడైన జకర్యా ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడండి ఈయన? చెప్పండి. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు జకర్యా? ధూపం పట్టుకుని ధూపవేదిక దగ్గరికి వెళ్ళాడు, దేవుడికి ధూపం వేస్తున్నాడు. అతను ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు తెలుసండి? దేవుని ప్రజల కొరకు అతను ప్రార్థన చేస్తున్నాడు. మరి ప్రజలు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు చెప్పండి అమ్మా?
ప్రజలు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? జకరియా కొరకు ప్రార్థన చేస్తున్నారు. జకరియా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? జకరియా చేసే పని ఏ పని అండి? ప్రభు పని. ప్రజలు చేస్తున్న పని ఏంటండి? అది కూడా ప్రభు పని. దేవునికి స్తోత్రం. ప్రజలు కూడా ఎవరు పని చేస్తున్నారండి? ప్రభు పని చేస్తున్నారు. మీరు కూడా ఎవరు పని చేయాలి? యాజకుల కొరకు ప్రార్థన చేస్తున్నారంటే, సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారంటే, సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేస్తున్నారంటే, సంఘమును గురించి ప్రకటిస్తున్నారంటే మీరు ఎవరు పని చేస్తున్నారు? దేవుని పని చేస్తున్నారు. దేవుని పని చేసేవాడిని దేవుడు ఏమాత్రం కూడా ఏం చేయడని సిగ్గుపరచండి. ఈ మాట చెప్పినప్పుడు అటండి జకరియా అంటున్నాడట, 18 వచ్చి చదవమ్మా. ఇది నాకు ఎలాగ తెలియను, నేను ముసలివాడిని. అది ఎలా జరుగుతుంది? ఎలా తెలియదు కదా, ఎలా జరుగుతుంది? నేను ముసలివానా, నా భార్య బహుకాలము గడిచినటువంటి వృద్ధురాలు, నేను చాలా ముసలివాడను, నా భార్య కూడా చాలా ముసలిది, బహుకాలము గడిచిన వృద్ధురాలు. ఇది ఎలాగ జరుగుతుంది? ఇది ఎలాగ సంభవిస్తుంది? ప్రియమైనటువంటి వారలా, మనుష్యులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమని. సారమ్మ ఏమంటుంది తెలుసా? నా కడుపు ఉడికిపోయింది. ఏం ఉడికిపోయిందట? కడుపు ఉడికిపోయిందటండి. గర్భం ఉడికిపోయింది. గర్భము ముడతపడిపోయింది, మూతపడిపోయింది. ఇది జరుగుతుందా? దేవుడు అంటున్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ప్రియ దైవ జనాగమా, నీ జీవితంలో దేవుడు చేయలేనిదంటూ ఏదీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నీవు నమ్మితే ఆయన మహిమను నీవు చూస్తావు. ఇక్కడ జకరియా అంటున్నాడు దూతతో, ఇది ఎలాగ జరుగును? నేను బహుకాలం గడిచిన వృద్ధులను, నా భార్య కూడా బహుకాలం గడిచినటువంటి వృద్ధురాలు అన్నప్పుడు దూత, నేను దేవుని సుముఖమున నిలిచు గాబ్రియేలును, తన పేరును బయలుపరుచుకుందండి. నేను మామూలు దూతను అనుకున్నావా? దేవుని సుముఖములో నిలబడే దూతను. ఎందుకంటే ఆయన సుముఖములో నిలబడే అర్హత అందరికీ లేదండి. ఎందుకంటే ఆయన ఒక అగ్ని గోళము లాంటి వాడు. దేవునికి స్తోత్రం. కోటి సూర్యుల కంటే కాంతిమయుడు. అటువంటి సర్వశక్తిని దేవుని ప్రక్కన నిలుచుని ఆయన కాపలా కాయటం, ఆయన పరిచర్య చేయటం, ఆయన మాటలను ప్రజలకు అందించడం, ప్రజల యొక్క ప్రార్థన ఆయన దగ్గరికి తీసుకెళ్ళటం ఇది సామాన్యమైన విషయం కాదు. కనుక అంటుంది, నేను ఎవరినో తెలుసా? దేవుని సుముఖమున నిలుచు గాబ్రియేలు దూతను, నీతో మాట్లాడుటకు, ఈ సువర్తమానము నీకు తెలియచేయటకు నేను ఆయన దగ్గర నుండి పంపబడ్డాను. ఏదో నా ఉద్దేశం చెప్పట్లేదు, నా ఉద్దేశం చెప్పట్లేదు, నా ఆలోచన చెప్పట్లేదు, నా చిత్తాన్ని నీకు బయలుపరచట్లేదు. దేవుడు చెప్పమన్నదే నీకు నేను చెప్తున్నాను. ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని నీకు ప్రకటిస్తున్నాను అని గాబ్రియేలు దూత చెప్పి, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీ వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమయ్యుందువని అతనితో చెప్పాను. తన ఇంటికి వెళ్ళిన. దేవునికి స్తోత్రం. ఇది జకరియాతో ప్రభు మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు తెలుసండి? ఆమె మీద మహాకనికరం, ప్రభు ఆమె మీద మహాకనికరం ఉంచినని ప్రజలు చెప్తున్నారు. అయితే ప్రియమైనటువంటి వారలారా, ఈమె యందు దేవుని యొక్క మహాకనికరం నిలిచి ఉండడానికి మరి మనం పరిశీలన చేద్దాం. 39 వచ్చిన ఆ దినమందు మరియ లేచి
యూదా ప్రదేశములు కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనం చేసెను. ఎలిజబెత్తు మరి యొక్క వందనములు వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతట ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లా నేను దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా. ఆమె దేవుని మహాకనికరమును పొందడానికి గల కారణం ఏమిటంటే ప్రభువుని ఆమె ఏం చేసిందండి? చేర్చుకుంది. దేవుని మహాకనికరము పొందాలంటే ప్రభువుని మనం ఏం చేయాలి? చేర్చుకోవాలండి. ఎప్పుడైతే మరియమ్మ గారు ఎలిజబెత్తుకు వందనాలు చెప్పారో వెంటనే ఎలిజబెత్ యొక్క గర్భములో ఉన్నటువంటి శిశువు ఏం చేస్తుందటండి? ఏం చేస్తుంది? గంతులు వేస్తుందట. అప్పుడు దాకా పడుకుని ఉన్నటువంటి లోపల ఉన్న యోహాను ఏం చేస్తున్నాడట? గంతులు వేస్తూ ఆమెకి ఏం చేస్తున్నాడట? చక్కిలు గిలిగింతలు ఎడుతున్నాడట. వెంటనే ఆమె మీదకి ఏమొచ్చిందటండి? పరిశుద్ధాత్మ దిగి వచ్చిందట. పరిశుద్ధాత్మ నిండుకొనిదై ఆమె అంటుందట, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించెను? ఇదిగో నీకు శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను. ఇశ్రాయేలులకు సహాయము చేసెను. దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఎలిజబెత్ ప్రభుని చేర్చుకొని ప్రభు యొక్క తల్లి అయినటువంటి మరియమ్మకు ఆమె యొక్క శుభవచనాలు పలుకుతూ మరి ప్రభుని ఆమె ఏం చేస్తుందంటే గణపరుస్తుంది. ఎవరిని గణపరుస్తుందండి? ప్రభుని గణపరుస్తుంది. తన కడుపులో ఉన్న బిడ్డ కూడా వరపుత్రుడే కదండి. ఏమండి? తన కడుపులో ఉన్న బిడ్డ కూడా ఎవరు? వరపుత్రుడే. కానీ ఈమె ఎవరిని గణపరుస్తుందండి? ఎవరిని గణపరుస్తుంది? ప్రభుని గణపరుస్తుంది. మరియమ్మ గర్భవాసములో ఉన్నటువంటి ఆ శిశువు అయినటువంటి యేసుక్రీస్తుని ఆమె ఏం చేస్తుందండి? గణపరుస్తుంది. తల్లిని ఆమె గణపరుస్తుంది. తల్లిని కూర్చి ఆమె ఏమంటుందట? నీవు ధన్యురాలువు, దేవుని కనికరమును పొందుకున్నావని చెప్తూ ఉంటే ప్రజలు ఈమె గురించి ఏం మాట్లాడుకున్నారంటే ప్రభు యొక్క మహాకనికరము ఆమె మీద ఉన్నదని ప్రజలు మాట్లాడుకున్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రియ దైవ జనాంగమా, మనము దేవుని సన్నిధిలో దేవుని యొక్క కనికరమును మనం పొందుకోవాలి. ఎప్పుడైతే ఆయన కనికరం పొందుకున్నామంటే మన కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, మన పిల్లలు ఆశీర్వదింపబడతారు, మన పిల్లలు ప్రయోజకులు అవుతారు. వారు ఆశీర్వదింపబడాలంటే మనం ఏ రీతిగా ఉండాలి? ప్రభుని మనం చేర్చుకోవాలి. ఆయన నామములో మనం ప్రార్థన చేయాలి. మనం ఆయనకు సమీపముగా మనం ఉండాలి. ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అంటే కాదండి, నమ్ముకున్నాం అంటే కాదండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, చాలామంది లోకంలో ఎంతసేపు లోకంలో అది చేయలేదు, ఇది చేయలేదు, అది సంపాదించలేదు, ఇది దానికోసమే ఎంతసేపు కూడా ప్రయాసపడుతూ ఉంటారు. కానీ ఒక్కటి మనం గ్రహించినట్లయితే మనకి ఎంత ఉన్నా సరే అంతా ఏం చేయాలి? ఏమైనా పట్టుకెళ్తాం చెప్పండి. మనం పోయిన తర్వాత మనం సంపాదించి ఏమవుతుందో మనకు తెలుసా? ఏమండి? చాలామంది మాట్లాడుతూ ఉంటారు, బళ్ళు అటండి వాళ్ళు అయినాయట, వాళ్ళు బళ్ళు అయినారు. ఒకప్పుడు వీళ్ళ తాతలు ఎలాగుండేవాళ్ళు, వీళ్ళు ఏమైపోయారు అంటున్నారు. నాకు చెప్పండి. ఏమండి? అలా జరుగుతూనే లేదా? జరుగుతూనే లేదు. వాస్తవా కాదు చెప్పండి. వాస్తవా కాదా? ఇదన్నీ తెలిసి కూడా మనం దాని మీద ఎక్కువ దృష్టి పెడుతుంటే దాన్ని కోల్పోతున్నాం, దీన్ని కోల్పోతున్నాం. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్తూ ఉంటాను.
దేవుడు వెనకాల పడితేనట మన వెనకాలన్నీ వచ్చేస్తాయట. లోకం వెనకాల పోతే మనం ఎంత సంపాదించాలి ఒక్కనాటికి మనకి ప్రయోజనకరంగా ఉండదటండి, మన పిల్లలకు కూడా ప్రయోజనకరం. అందుకే సొలొమోను మహారాజు అంటాడు, ఆకాశం కింద ఈ భూమి మీద నరుడు పడే ప్రయాసం ఉంది చూడండి, ఈ ప్రయాసం అంతా కూడా ఏంటండి ఎంతమాట. వాడి ప్రయాసం ఎలాగుందట, గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉందట. గాలికి ఎగిరే పొట్లు ఎక్కడ పడుతుంది దానికి తెలుసండి ఏమండి, అది ఎగిరిన తర్వాత ఎక్కడికన్నా వెళ్ళిపోవచ్చు. అది ఈ లోకములో మన ప్రయాసం కూడా అలాగే ఉంది. ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి సంపాదించుకోదు అని కాదండి. మీకు కావలసిన అన్నీ ఆయనకి తెలుసండి. నీతిగా ఉన్న వాళ్ళు సంపాదించలేదా? దేవునికి టైం ఇచ్చిన వాళ్ళు సంపాదించలేదా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు సంపాదించలేదండి? చెప్పండి. అబ్రహాము దేవుని యందు భయభక్తులు గలవాడే కదండి, మరి అతనికి ఆస్తిపాస్తులు లేవా? ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగినవాడే కదా. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే కదా. ఇజ్రాయేలుకు దేవుడు రాజుగా చేయలేదా? కనుక మొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం నేర్చుకున్నామో అప్పుడు మనం ఈ భూమి మీద ఆశీర్వదింపబడతాం, పరలోకంలో కూడా ఆశీర్వదింపబడతాం. ఈ తల్లి ఎలిజబెత్ గారట ప్రభు యొక్క అటని ఏం పొందిందట, మహా కనికరం పొంది. ఆమె చెప్పట్లేదండి, ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు? మన భక్తిని గురించి ఎవరు చెప్పాలి? ఏమండి, మన భక్తిని గురించి ఆదివారం ఆరాధనకి, బుధవారం స్వస్థత ప్రార్థన, శుక్రవారం ఉపవాస కూటాలకు వెళ్ళి నువ్వు ఆశీర్వదింపబడ్డాడు నీ చుట్టూ ఉన్న ప్రజలు ఏం చెప్పుకుంటారు? ఎంత భక్తు, ఎంత విశ్వాసము, దేవుడు అంటే ఎంత ప్రేమో. అవునా కదా, చెప్పండి. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని మందిరంలోకి వెళ్తే ఏంటి, మనం పని చేస్తే ఏంటి, ట్రాలీ చేస్తున్నాం. మనం పని చేస్తే వెంటనే మనకి ప్రయోజనం ఉండొచ్చు, కానీ దేవుని మందిరంలో ఉంటే వెంటనే ప్రయోజనం ఉండకూడదు. కానీ తగిన కాలం సమీపించినప్పుడు, పరిపూర్ణమైనప్పుడు దేవుడు గొప్ప కార్యం అండి. అది ఎలాగుంటుందని తెలుసండి, మన ఓకు అందనటువంటి కార్యం అంటండి. అందుకే భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు, దేవుడు తను ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అది కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు అది గోచరం కాదు. కనుక ప్రియ దైవ జనాంగమా, దేవుని యందు మీరు భయభక్తులు కలిగి ఉండండి, విశ్వాసముతో మీరు ప్రార్థన చేయండి. కనికరములో నుండి మీరు ఎక్కడికి వెళ్ళాలి? కృపలో నుండి, మహిమలో నుండి మహామహిమలో మీరు ప్రవేశించాలి. అరీతిగా మీ జీవితాల్లో జరగాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. ఇక్కడ జకరియా ఎవరికి భయపడుతున్నారండి? దేవునికి భయపడుతున్నారు. ఎలిజబెత్ ఎవరికి భయపడుతున్నారు? దేవునికి భయపడుతున్నారు. రెండవది, వీరు ప్రార్థనా జీవితం కలిగినటువంటి మనుషులేండి. ఈ దంపతులు ఉన్నారు చూడండి, వీరి జీవితంలో ఏముంది? ప్రార్థనా జీవితం అండి. రెండవది, వీరు ఆతిథ్యం ఇచ్చే మనస్సు కలిగినటువంటి వారు, ప్రభుని చేర్చుకునే మనసు కలిగినటువంటి వారు, ప్రభుని హత్తుకొని జీవిస్తున్నారు. మరియమ్మ గారు వచ్చినప్పుడు ఎంత సంతోషించిందండి, ఆమె ఎంతగా ఆనందించింది. ప్రభుని చూసేటప్పటికి ఆమె ఏమంటుంది, పట్టరాని ఆనందముతోటి ఎలిజబెత్ అంటుంది, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించును? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసాను. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మినామే ధన్యురాలనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు తాను చేయబోయే కార్యాన్ని వీరిద్దరికీ ఆయన తెలియజేశాడు. అలాగే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎలిజబెత్ తన బిడ్డకు జకరియా అని పేరు పెడితే ఆమె ఏమన్నా తెలుసండి, అతనికి జకరియా అని పేరు పెట్టద్దు, యోహాను అని పేరు పెట్టవలనని అని చెప్పినండి. ఎప్పుడైతే యోహాను అని పేరు పెట్టారో వెంటనే జకరియా ఏమొచ్చిందండి, మాట వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జకరియాకు తెలియజేసిన వాడు ఎలిజబెత్ కూడా దేవుడు ఏం చేశాడండి, తెలియజేశాడు. కనుక ఆమె ఏమంటుంది తెలుసండి, ఇతనికి నా బిడ్డకు జకరియా అని పేరు పెట్టవద్దు, కానీ ఏమని పేరు పెట్టమన్నది?
యోహానని పేరు పెట్టమంది. వారు ఆశ్చర్యపడుతున్నారు, యోహానని ఎందుకు పేరు పెట్టమందని. ఎప్పుడైతే యోహానని పేరు పెట్టారో వెంటనే జకరియా యొక్క నోరు ఏమైపోయిందటండి, తెరువబడి అతడు దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎలిజబెత్లో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ మనం చూసినట్లయితే, మొదటిది ప్రార్థనా జీవితం, రెండవది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం, మూడవది ప్రభుని చేర్చుకునేటువంటి గుణం, నాలుగవది మనం చూసినట్లయితే ప్రభు కృపను గూర్చి ఆయనకి స్తుతించేటటువంటి అలవాటు. ఈనాడు చాలామందికి ఈ అలవాటు ఉండదు తెలుసండి, స్తుతించే అలవాటు ఉండదని. మీరు అనొచ్చు, అయ్యగా నేను స్తుతిస్తున్నాను. పాటలు పాడడానికి రాని వారు ఎవ్వరికి కూడా స్తుతించే అలవాటు లేనట్టే. నేను అర్థమైందా? మీ అందరికీ ఏ అలవాటు ఉంది తెలుసని, వాక్యం వినే అలవాటే ఉందండి. ఎందుకంటే వాక్యం చెప్పే టైంకి మీరు వస్తారు సన్నిధికి. స్తుతి ఎప్పుడు ప్రారంభమవుతుంది? పాటలు ప్రారంభించినప్పుడు ఏం ప్రారంభమవుతుంది? స్తుతి ప్రారంభమవుతుందండి. వాక్యం మొదలెట్టేటప్పటికి ఏమైపోద్ది? స్తుతి ఆగిపోద్ది. అర్థమైందా? కనుక మనకి స్తుతించే అలవాటు ఖచ్చితంగా ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చి మనం పాటలు పాడుతూ దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. స్తుతించడం అంటే ఏంటి? పాటలు పాడటమే. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయాలి. ఎవరికైనా సంతోషం కలిగినా పాటలు పాడాలి. అంటే ఏంటి? దేవుని స్తుతించాలి. పాటలు పాడటం అంటే ఏంటి? దేవుని స్తుతించడం. ఒక క్రైస్తవుడు కష్టకాలంలోనూ కష్టం లేని సమయంలో, అంటే సంతోషంలో కూడా ఒకేలాగా ఉండాలి. దుఃఖపడేటప్పుడు దుఃఖంలో ఉండకూడదండి. ఆ స్త్రీ, ఆ షునేమీరాలు దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మ ఏమైనా కష్టం కలిగిందంటే ఆమె ఏమంటుంది తెలుసని? అందరూ క్షేమంగా ఉన్నామంటారు. ఇంట్లో క్షేమం ఉందా? ఇంట్లో శవాన్ని పెట్టుకొచ్చిందండి. అయ్యా ఎక్కడ క్షేమని బోర్ని ఏడవాలి, ఏడవలేదండి ఆమె. ఆమె దైవజనుడి దగ్గరికి ఎలాగెళ్తుందండి? సంతోషంతో వెళ్తుంది. ఎందుకంటే ఆమెకున్న నిరీక్షణ ఏంటంటే, దేవుడు నా బిడ్డను బ్రతికించగల. కష్టములో కూడా, మరణములో కూడా ఆమె ఏం చేస్తుందండి? సంతోషిస్తుందండి. మనము కూడా ఆ రీతిగా ఉండాలి. మనం దేవుని దగ్గరికి వచ్చి దుఃఖముక్కులుగా మనం నిలబడకూడదండి. ఎందుకంటే మనకు మన ప్రభు ఉన్నాడు. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ప్రభునందు ప్రభునందు మనం ఆనందించాలి. ఆయన ఉండగా మనకు భయం ఏంటి? దావీదు తన కష్టకాలంలో అంటున్నాడు, మనుషులందరూ నాకు శత్రువులు అయిపోయారు, నానుకున్నవారు నాకు శత్రువులు అయిపోయారు, లోకమంతా నాకు శత్రువు అయినా పర్వాలేదు, నువ్వు నాతో ఉంటే చాలు. దేవునికి స్తోత్రం. నువ్వు నాతో ఉండగా నరమాత్రుడు నన్ను ఏం చేయగలడు? దేవుడు అలాగే కాపాడాడు. ఎన్నో పర్యాయాలు సౌలుకు దొరికినా తన ప్రాణాన్ని సౌలు తీసే అవకాశం దేవుడు ఇవ్వలేదండి. దేవుడే సంరక్షించాడు, దేవుడే కాపాడాడు. కనుక ప్రియ దైవ జనాంగమా, దేవుని యొక్క మహాకనికరాన్ని మనం అందరూ కూడా పొందుకోవాలి. ఆయన యొక్క మహాకనికరము మనము పొందుకున్నట్లుగా మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు మన గురించి ఏం చేయాలని మాట్లాడుకోవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందామని మోకరించిన అందరూ కూడా ప్రభు వైపు చూడండి, యేసయ్యని చూడండి, యేసయ్యని మాత్రమే చూడండి. హల్లెలూయా, గ్లోరీ టు ది గాడ్. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ మీ తలలు పైకెత్తి యేసయ్య వైపు చూడండి, యేసయ్యలోనికి చూడండి, యేసయ్యని మాత్రమే చూడండి. స్తోత్రం, స్తోత్రం, స్తుతి, స్తుతి, వందనాలయ. కృపగల దేవ, కరుణామయుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నాయన మీరే మాతో మాట్లాడారు. ఎంతో శ్రేష్టమైన దివ్యమైనటువంటి వర్తమానాన్ని మాకు అందించారు. నేను విత్తబడిన మాటలు ప్రతి ఒక్కరిలో మీరు ఫలింపు చేయండి. నీ కనికరాన్ని, నీ మహాకనికరం మేము పొందుకోవాలి. ఆయన ఏవైతే మా జీవితంలో నిలిచిపోయిన కార్యాలు మరలా మీరు జరిగించి మహిమ పొందనైనా
మంచి నేల పడి విత్తనం, ఒకటి 30 దంతలు, ఒకటి 60 దంతలు, 100 దంతలు ఫలించిన ఫలింపచేయండి. రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న రోగులను స్వస్థపరచండి. బలహీనలను బలపరచండి. దీనులను లేవనెత్తండి. చిన్నపిల్లలను, యవనస్తులను దీవించండి. నీ దాసుని యొక్క ప్రార్థన ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మీరు చేయమని, ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు వారందరినీ దీవించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.